వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఎలా పనిచేస్తాడు, దేవుడు ఎలా కార్యం జరిగిస్తాడు, దేవుడు ఎవరు, దేవుడు చేయి కార్యాలు ఎలా ఉంటాయి, ఇవి గ్రహించాలంటే దేవుడు నీకు పార్ట్నర్షిప్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. చాలాసార్లు దేవుడు చేయడే, దేవుడు ఇవ్వడే అంటే దేవుడు ఎందుకు చేయాలి అని అడుగుతాం, ఎందుకని చెయ్యాలి అని అడుగుతాం. నీ జవాబు ఏమన్నా తెలుసా? నేను నిబంధనలో ఉన్నాను కాబట్టి, ఆయన నాకు నిబంధన చేశాడు కాబట్టి. ఆ నిబంధనలో లేవంటే మాత్రం దేవుని దబాయిస్తానికి లేదు, లేకపోతే దేవుడిని అడుగుతానికి లేదు, లేకపోతే దేవుడు చేయడే అంటానికి లేదు. నీతో నిబంధన లేకుండా నీ జీవితంలో ఏ గొప్ప కార్యము దేవుడు చేయడు. ఎంతమంది నమ్మి బాప్తిజం పొంది క్రీస్తు అనుగ్రహించిన రక్షణలో ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? యు ఆర్ ఇన్ ద కవెనెంట్, విచ్ మీన్స్ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు, గొప్ప గొప్ప కార్యములు, తరాలకి దీవెనకరమైన కార్యములు జరిగిస్తానికి అవకాశం ఉంది. ఎవరైతే ఇంకా రక్షించబడలేదో, ఇంకా బాప్తిజం తీసుకోలేదో, ఎందుకు బాప్తిజం అనేది కూడా చెప్తాను నేను, మెసేజ్ యూ విల్ హియర్ ఇట్. మీరు తీసుకోలేదో, ఇంకా ఆయనతో నిబంధనలు లేరని అర్థం. దేవుడు ఇందుకొరకు చేయాలి ఆ ప్రశ్నలోనే ఉంటారు మీరు. దేవుడు చేస్తానికి ఎందుకు, ఏంటి, వాట్ ఈజ్ ఇట్, ఏంటి? ఈరోజు ఇంకా అలాంటి స్థితిలో ఉన్నవారైతే దేవుని వాక్యం వినే కొలిది ఆయనలోకి రండి, ఆయనలో ముద్రించబడండి, ఆయనతో నిబంధన చేయబడండి, మీ జీవితాన్ని ఆయన చేతుల్లోకి సమర్పించండి. దేవుడు అంటున్నాడు, నేను నిబంధన చేసి నిన్ను అత్యధికంగా దీవిస్తానయ్యా, నిన్ను అత్యధికంగా దీవిస్తానయ్యా. దేవుని ఆశ ప్రతి ఒక్కరిని దీవించాలని, దేవుని ఆశ నిన్ను వర్ధిల్లింపజేయాలని, దేవుని ఆశ నిన్ను ఫలింపజేయాలని, దేవుని ఆశ నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని. కానీ నీతో నిబంధన లేకుండా ఆయన ఏమి చేయలేడు. నీవు దేవునితో అగ్రిమెంట్లోకి రావాలి. బైబిల్లో చూసినప్పుడు అనేక రకాల కవెనెంట్స్ చూస్తామండి. ఒక రకమైన కవెనెంట్ చూస్తే, అంటే కవెనెంట్స్లో భాగాలు చూడొచ్చు, డివైన్ కవెనెంట్స్ అనొచ్చు. డివైన్ కవెనెంట్స్ అన్నదప్పుడు దేవునికి మానవుడికి మధ్య చేయబడిన నిబంధనలు, దేవునికి మానవుడికి మధ్య చేయబడిన నిబంధనలు డివైన్ కవెనెంట్స్ అంటాం. ఒకటి, దేవుడు ఆదాముతో చేసిన నిబంధన, ద కవెనెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. హియర్ యు సీ ఎ కవెనెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనంలో చూస్తే, దేవుడు ఆదాముని చేద్దామన్నప్పుడు ఏమనుకుంటున్నాడు చూడండి. అక్కడ ఏమి చేసి ఏమి ఇద్దాం అనుకుంటున్నాడు చూడండి. ఆయన తలంపు, ఆయన ఆశ, వాంఛ ఏంటి చదవను? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక. He has commanded, he has declared, he has announced. మనుషుడిని చేద్దాం, వాడు వెళ్తాడు. మనుషుడిని చేద్దాం, అధికారం కలిగి ఉంటాడు. మానవుడితో చేసినప్పుడు అధికారం ఇచ్చాడు. అదే చూస్తాం 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదామండి. 2వ అధ్యాయము 16-17 వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఇదిగో ఆదామా నువ్వేమన్నా తినచ్చు, ఆదామా నువ్వేమన్నా అనుభవించచ్చు, ఆదామా అంతా నీదే, ఆదామా తిను, ఏ మాత్రం సందేహించద్దు. ఎంజాయ్. గాడ్ సెడ్ ఎంజాయ్, లివ్ ఇన్ జాయ్. అర్థమవుతుందా? నీ జీవితంలో ఆనందం కలిగి ఉండయ్యా. నీకు ఆనందం తగినట్టుగా, నీ ఆనందం తగినట్టుగా ఏం కావాలో చెయ్యయ్యా. కానీ చదవండి, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలమును, మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలంని తినద్దు. ఇక్కడ ఒక చెట్టు ఉంది, దీంట్లోంచి మాత్రం తినద్దు. దేవుడు ఎందుకండి చేశాడు అంటారు కొంతమంది. దేవుడు చేసింది అంతా మంచి కొరకే, దేవుడు చేసింది అంతా మేలు కొరకే. దేవుడు ప్రతిదానికి కాలము, సమయం పెట్టాడు. కొన్నిసార్లు పిల్లలకి త్వరగా ఇవ్వం మనం, ఆ వయసుకు వచ్చిన తర్వాత ఇస్తాం. చిన్నపిల్లడికి చేతిలో బ్లేడ్ ఇస్తారండి? జీవితకాలం బ్లేడ్ ఎవరా? ఎప్పుడు ఎదిగి ఎప్పుడు వాడగలిగిన వయసు ఉందో అప్పుడు బ్లేడ్ వాడితే ఏం బాధ లేదు. ఎందుకంటే పెరిగితే కొంచెం సేవ్ చేసుకోవాలంటే బ్లేడే కదా కావాలి. కానీ చిన్నపిల్లడి చేతిలో రేజర్ ఇచ్చి కోసుకరా అంటావా? కానీ పాపం ఎలాగొచ్చిందంటే చెయ్యవద్దన్నది చేసిన దాన్ని బట్టి.
ఇక్కడ చూడండి, ఆ మాట కంటిన్యూ చేయండి ప్లీజ్. నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నీవు వాటిని తిన్న దినమున నిశ్చయముగా చచ్చదవని వానితో చెప్పాడంట. దాన్ని ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వేమని అనుభవించు, నువ్వేం చెయ్యి, ఇది నా దీవెనలు నీకు. ఈ రీతిగా నువ్వు బ్రతకాలి అని చెప్తూ ఆయన అంటాడు, ఏమంటాడు, నువ్వు ఫలించి అభివృద్ధి చెందు. ఆదాముతో చెప్తాడు, నువ్వు ఫలించి అభివృద్ధి చెందు. దేవుడు ఆదాముని నిబంధన చేస్తున్నప్పుడు హీ గేవ్ హిమ్ డొమినియన్, హీ గేవ్ హిమ్ స్టూవర్డ్షిప్, హీ ఆస్క్డ్ ఫర్ ఒబీడియన్స్. లోబడి అన్నాడు, అధికారాన్ని ఇచ్చాడు. ప్రతి జంతువు ఆయనకు లోబడిందంట, ప్రతి సృష్టి మొత్తం ఆయనకు లోబడుతుందంట. ఆయనే పేర్లు పెట్టాడంట అన్ని జంతువులకి. ఆయనకి లోబడటానికి దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు లోబడు. యు సీ, దట్ ఈస్ ఆల్వేస్ ద చైన్. మనం అందరం మనకు లోబడాలంటాం, దేవుడు అంటాడు, నువ్వు నాకు లోబడు. నువ్వు నాకు లోబడితే అన్నీ నీకు లోబడతాయి, నువ్వు నాకు లోబడకపోతే ఏది నీకు లోబడతావు. ఒబే మీ, ఎవ్రీథింగ్ విల్ ఒబే. దట్ సింపుల్ ఇట్ ఇస్. ఇక్కడ ఉన్న భర్తలు కూడా అంటాను, నా భార్య లోబడతానంటే నువ్వు దేవుడికి లోబడు. భార్యలారా మీ భర్తలు లోబడండి అంటారు కదా, అయితే నువ్వు దేవుడికి లోబడాలి. నువ్వు దేవుడికి లోబడిన దినమున నీ భార్య ఆటోమేటిక్ దేవుని భయాన్ని బట్టి నీకు లోబడుతుంది. చూసి బైబిల్లో చూసినప్పుడు అండి, ఎప్పుడైతే తన వద్ద నా ఫలంని తిన్నాడో పాపానికి జీతమైన మరణము ఆయనకు అనుగ్రహించబడింది. ఆత్మ చచ్చాడంట, ఆత్మలో చచ్చిన వాడిగా మార్చబడ్డాడంట. హీ బ్రోక్ ద కవెనెంట్. పాపము ప్రవేశిస్తుంతో ఆ మార్గంని, దేవుడిచ్చిన నిబంధనని ఆయన కోల్పోయాడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన క్యాన్సిల్ చేశాడు. నెక్స్ట్ చూస్తే నోవా కవెనెంట్ చూస్తాం. నోవాతో దేవుడు చేసిన నిబంధన, నోవాతో దేవుడు చేసిన నిబంధన సాదృశ్యం ఏంటంటే, నేను నిబంధన చేస్తున్నాను, ఇంకా కాపాడుతాను, ఇంకా ఉంచుతాను, ఇంకా ఐ విల్ ప్రిజర్వ్. కవెనెంట్ ఆఫ్ ప్రిజర్వేషన్. ఐ విల్ ప్రిజర్వ్. నేను ఉంచుతాను, నేను కాపాడుతాను. అందుకే నేను నోవాతో నిబంధన చేసినప్పుడు ఆదికాండము 9వ అధ్యాయం 8 నుండి 17 వరకు చదువుదాము ఒకసారి. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతో, మీ తదనంతరము మీ సంతానముతోనూ, మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్త భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధనను స్థిరపరచుచున్నాను. నా నిబంధనని స్థిరపర. యు సీ, గాడ్ ఇస్ మూవింగ్ ఎవ్రీ వన్ విత్ ఎవ్రీబడి యాజ్ ఫర్ ద కవెనెంట్. ఇంకా చూస్తూ ఉంటారు, నిబంధన స్థిరపరుస్తున్నా. ఏం స్థిరపరుస్తున్నాడు చదవండి, అక్కడ 30 వచ్చిన వరకు వెళ్దాం. నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక నువ్వు లయపరచబడరు. ఒకేసారి ప్రపంచమంతా సముద్రంతో లేకపోతే నీటి ద్వారంగా ఒకేసారి లయపరచబడదు. సముద్రానికి హద్దులు ఉంటాయి. ఒకేసారి ప్రపంచం అంతా కొట్టివేయబడదు. కంటిన్యూ ప్లీజ్. భూమిని నాశనము చేయుటకును ఇక జల ప్రవాహము కలగదని పలికెను. ఇంకా జల ప్రవాహము కలుగదు. కంటిన్యూ ప్లీజ్. మరియు యాజ్ ద టోకెన్ ఆఫ్ మై కవెనెంట్. కంటిన్యూ. దేవుడు నాకును మీకును మీతో కూడున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. నిబంధన గుర్తు ఇదే. ఏంట నిబంధనకి గుర్తు? మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండును. ఎట్లంట? నిబంధన గుర్తు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి నిబంధనకి ఒక గుర్తు ఉంటుంది. ప్రతి నిబంధనకి ఒక గుర్తు ఉంటుంది. దేర్ ఇస్ అ మార్క్, దేర్ ఇస్ అ టోకెన్, దేర్ ఇస్ అన్ ఎవిడెన్స్, దేర్ ఇస్ అ సైన్. ఒక గుర్తు ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో భూమికి నాకు మధ్యలో ఒక సూచన, ఒక టోకెన్ ఉంటుంది, ఇంద్రధనుస్సు. ఈరోజు కూడా పెద్ద వర్షం రానే, ఎంత పెద్ద తుఫాన్ రానే, అంతా అట్లా సూర్యుడు లేసేటప్పటికి కనబడుతుంది ఇంద్రధనుస్సు. ఎప్పుడన్నా చూసారా? రెయిన్బో చూసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తుతారా? చూసేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటారు? చాలామంది ఫోన్లు తీసి ఫోన్లో క్లిక్ చేస్తారు. ఫోన్లు చేసి వావ్ ఎంత బాగుందో అంటారు. కానీ నీవు ఒక విశ్వాసకి జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇదిగో ఇంద్రధనుస్సు ఎప్పుడు వచ్చింది? దేవుడు పెట్టాడు, గుర్తుగా పెట్టాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకేసారి ఈ పాపాన్ని బట్టి ఈ భూమిని అంతా కొట్టివేయకున్న సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకేసారి జల ప్రవాహంతో ఈ సృష్టినంతా తుడిచేయనని మాట ఇచ్చాడు కదా. ఇదిగో ఆయన పెట్టిన ఇంద్రధనుస్సు. ఇది దేవుడికి నిబంధన అయిన ఇంద్రధనుస్సు. జ్ఞాపకం చేసుకోవాలండి. ఆల్వేస్ రిమెంబర్. ఈరోజు అదే రెయిన్బోని తీసి, రెయిన్బో కలర్స్ని తీసి వేరే వేరే వాటి కొరకు వాడుతున్నారు, పిచ్చి వాటి కొరకు. అది దేవుడు ప్రజలకి ఇస్తున్న కృప అనేది మర్చిపోతున్నారు.
యు సీ దట్ ఈస్ వేర్ అజ్ఞానాన్ని బట్టి సృష్టిని తీసి సృష్టి ద్వారంగా వారు ఏలబడుతూ సృష్టిని పూజిస్తూ సృష్టిని సర్వంగా చేసుకుంటున్న ప్రజలను చూసినప్పుడు దేవుడికి ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. ఈరోజు నిన్ను చేసిన సృష్టికర్త నీకు కృప చూపిస్తూ నిబంధనకు పెట్టాడు. అక్కడ చూసినప్పుడు దేవుడు అంటాడు, ఐ ప్రామిస్ నాట్ టు డిస్ట్రాయ్. సో నెక్స్ట్ 3వ రకమైన నిబంధన చూస్తాం బైబిల్లో. అబ్రహాముతో దేవుడు చేస్తున్న నిబంధన. ఈ నిబంధన చూసినప్పుడు కవెనెంట్ ఆఫ్ ప్రామిస్. ఫస్ట్ ఇదేంటి? కవెనెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. రెండోది ఏంటి? కవెనెంట్ ఆఫ్ ప్రిజర్వేషన్. మూడో చూసినప్పుడు కవెనెంట్ ఆఫ్ ప్రామిస్. వాగ్దానంకి చేస్తున్న నిబంధన. వాగ్దానము చేస్తున్నాడు, ఆ వాగ్దానానికి నిబంధన చేస్తున్నాడు. ఆదికాండము 17:1 నుండి చదువుతామండి. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు 99 ఏళ్ళు వాడైనప్పుడు ఈజ్ 99 years old అంట. అబ్బా, కంటిన్యూ. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నువ్వు నా ముందు నడు, వాక్ బిఫోర్ మీ, నా సన్నిధిలో నడు, నువ్వు నాతో పాటు బ్రతుకు. ఈరోజు దేవుడు అందరికి ఇదే మాట చెప్తున్నాడు, నువ్వు నాతో బ్రతుకు, నా సన్నిధి కలిగి బ్రతుకు, నా సన్నిధిలో ఉండు. అదే సమయంలో ఎలా ఉండాలి? నువ్వు నాతో ఉండటం మాత్రం కాదు, నీ జీవితం నిర్దోషంగా ఉండాలి. యూ షుడ్ బి బ్లేమ్లెస్. నిర్దోషమైన జీవితం కలిగి ఉండాలి. అప్పుడు నేను నీతో నిబంధన చేస్తాను. ఐ విల్ మేక్. సెకండ్ వర్స్ చదువుతామండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరిచదనని పొందించదనని అతనితో చెప్పాడంట. సో అబ్రహాముతో దేవుడు చెప్పాడు. దానికి ఆ మాటకి అబ్రహాము చూడండి, ఒకసారి చదవండి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నా నిబంధనని నీతో చేసి ఉన్నాను. ఐ ఆమ్ మేకింగ్ ఎ కవెనెంట్, ఐ హావ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ యు. ఇదిగో నా నిబంధన అంటున్నాడు. ఏంటి చూడండి, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. యు విల్ బి ఎ బ్లెస్సింగ్ టు ఆల్ నేషన్స్. అబ్రహాంకి ఇచ్చిన నిబంధనలో భాగం ఏంటి? బ్లెస్సింగ్ టు ఆల్ నేషన్స్. అన్ని జనములకు తండ్రిగా ఉంటావు. అదే సమయంలో మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. దేవుడు చూడండి, పేరు మారుస్తున్నాడు. వ్యక్తి జీవితంలో కార్యం జరిగిస్తా ముందు పేరు మారుస్తున్నాడు. పిలిచినప్పుడే పేరు మార్చలే. ఎవరితో అయితే నిబంధన చేస్తున్నాడో పేరు మారుస్తున్నాడు. ఇంక నువ్వు పాత వ్యక్తిగా ఉండవు, పాత కార్యాలు కాదు. ఏమంటున్నాడు చూడండి, ఇంకా నువ్వు అబ్రాము అనబడవు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రహాం ఇక్కడ మారుస్తున్నాడు దేవుడు. నీ పేరు మార్చబడుతుంది. నీ పేరులో చిన్న ట్విస్ట్ ఇస్తున్నాను నేను. వాగ్దానంకి తగ్గ పేరు, డెస్టినీకి తగ్గ పేరు, నేను ఇచ్చే పోస్ట్కి తగ్గ పేరు. నీ పేరు తగినట్టుగా నీ బ్రతుకుంటుంది, నీ పేరు తగినట్టుగా నీ జీవితం ఉంటుంది. నేను నీతో నిబంధన చేస్తున్న దాన్ని బట్టి నువ్వు అనేక మందికి తండ్రివై ఉంటావు. బ్లెస్సింగ్ టు నేషన్స్. కంటిన్యూ ప్లీజ్. నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలగజేసి, ఏమంటున్నాడు? నువ్వు తండ్రిగా అనేక బ్లెస్సింగ్ టు నేషన్స్. నెంబర్ 1. నెంబర్ 2, నీకు అధిక సంతానము, డిసెండెన్స్. You will have great descendants. Continue please. నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానముకును దేవుడై ఉండునట్లుగా నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నుండి సంతతికి నీ మధ్య నా నిబంధన స్థిరపరుస్తా. నిత్య నిబంధనగా స్థిరపరుస్తా. ఏం నిబంధన అంటే అది? ఎవర్ లాస్టింగ్ కవెనెంట్, నిత్య నిబంధన. అందుకనే ఈ రోజు కూడా యూదులు చూశారనుకో, వారు కరెక్ట్గా అర్థం లేదు, గ్రహింపు లేదు. అయినా కూడా అబ్రహాముతో దేవుడు చేసిన నిత్య నిబంధన బట్టి ఆ దీవెన వీరు ఇంకా అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు మనకు కూడా అన్నీ జరిగించేవాడు. ఒకసారి అది అట్లే పెట్టుకుని గో టు గెలషియన్స్ 3:14 ప్లీజ్.
ఆత్మను గూర్చిన వాగ్దానము ఆత్మని గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకును లభించినట్లు, విశ్వాసము వలన అంటే పరిశుద్ధాత్మ ద్వారంగా నీకు అనుగ్రహించబడుతుంది. నువ్వు విశ్వాసం ఉంచితే అనుగ్రహింపబడినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనములు అంటే ఆశీర్వాదపు వచనములు, అబ్రహాము పొందుకున్న దీవెనలు, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాలు, ఆశీర్వాదాలు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు. ఈరోజు మనము గ్రీకులు అంటే అన్యజనులు, వీఆర్ జెంటైల్స్. మనకి కలుగుతుందంట కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవుడు మనకి కలుగునట్లుగా క్రీస్తు యేసు ద్వారముగా ధర్మశాస్త్రపు శాపం నుండి విడిపించాడంట. ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తానికి దేవుడు నీ జీవితంలో ఉన్న శాపాన్ని తీసివేసి, రక్షించబడి క్రీస్తుతో నిబంధన చేయబడిన జీవితంలో శాపముల్ని తీసివేసి ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదింపజేసి, ఎందుకంటే ఆయన ఉద్దేశమే ఫలించి అభివృద్ధిపరచండి, ఫలింపజేసి అభివృద్ధి చెయ్యి. ఇదే దేవుని ఆశ. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. నెక్స్ట్ నిబంధనలు ఒకసారి గోత్రు చేద్దాం. ఎట్లా చేశాడన్న దానికన్నా ఎవరెవరితో ఏమేమి చేశాడో ఒకసారి చూస్తున్నాము. నెక్స్ట్ మొజాక్ కవెనెంట్ అంటాం. మోషేతో దేవుడు చేసిన నిబంధన. మోషేతో చేయబడిన మోజెస్ కవెనెంట్ని మొజాక్ కవెనెంట్ అంటారు. దాన్ని ఏంటంటే కవెనెంట్ ఆఫ్ లా. ఇట్ ఈస్ కాల్డ్ ద కవెనెంట్ ఆఫ్ లా. ఏంటి కవెనెంట్ ఆఫ్ లా? ఎక్సోడస్ నిర్గమకాండము 19 నుండి 24 అధ్యాయం వరకు చదవాలి. యాక్చువల్గా మొత్తం అర్థం అవ్వాలంటే 19 అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు చదివితే ఇవి అర్థమవుతాయి. ఏంటి అర్థమవుతుందంటే, దేవుడు అంటాడు, నేను మీకు నియమాలను ఇస్తా, మీరు నా ఆజ్ఞలను గైకుంటే, నేను చెప్పిన దాని ప్రకారం మీరు జీవిస్తే. సింపుల్. దేవుడు ఎవరితో నిబంధన చేసినా ఒకటే అంటున్నాడు, మీరు నా ఆజ్ఞల్ని గైకొంటే, మీరు లోబడితే, నా మాటకి మీరు లోబడితే నేనేమిస్తాను? నేను నీకు ఇశ్రాయేల్ ప్రాంతాన్ని ఇస్తాను, వాగ్దాన భూమిని ఇస్తాను. అండ్ అక్కడ చూసినప్పుడు కండిషనల్ చూస్తాం. ఒబీడియన్స్ బ్లెస్సింగ్స్. నువ్వు లోబడితే నీకు దీవెనలు అక్కడ చూస్తావు. డిసొబీడియన్స్, నువ్వు లోబడకపోతే పరిణామాలు చూస్తావు. అందుకని నిర్మకాండం చదివినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, నువ్వు లోబడ్డావా ఇవన్నీ నీ దీవెనలో, నువ్వు లోబడలేదా ఇవన్నీ నీ శాపాలు. అందుకని చివరిలో తెలియజేయబడుతుంది, జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. నువ్వు కోరుకున్న దాని ప్రకారమే వాటి ఫలమునే నువ్వు అనుభవిస్తావు అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. ఇక్కడ మోషేతో చేసినప్పుడు ఇందుకు ద పర్పస్ ఏంటంటే పాపాన్ని తెలియజేస్తానికి. ద కవెనెంట్ ఆఫ్ లా ఎందుకంటే టు ఎక్స్పోజ్ సిన్, పాపాన్ని బయలుపరుస్తానికి. ఇది పాపమో, ఇది తప్పు. ఎందుకంటే ప్రతి వానికి వాడు అనుకుందే రైట్ అనుకుంటాడంట. ఒకని చంపినోడిని, రే నువ్వు చంపింది రైట్ అరా అంటే వాడు వాదిస్తాడు, వాడు ఇది చేశాడు కాబట్టి నేను చేసింది రైట్, జస్టిఫికేషన్. వాని క్రియల్ని వాడు సర్దుమరుచుకుంటాడు. ఎందుకురా కొట్టావంటే నాకు ఇట్లా అనిపించింది, నాకు ఇట్లా చేశాడు, అందుకని ఇది కొట్టాను. చూసి పాపం ఏంటి అంటే తప్పేంటి, సరేంటి, దేవుడు బెంచ్ మార్క్ పెట్టాడు. ఏది తప్పు, ఏం చేస్తే తప్పు, నువ్వు అనుకునేది కాదు, నువ్వు అనుకునేది రైట్ కాదు, నువ్వు అనుకునేది తప్పు కాదు. ఎవడు రైట్ రాంగ్ చెప్తానికి నీకు హక్కు లేదు. నేను ఇస్తున్నా వాక్కు, నేను పెడతాను ధర్మశాస్త్రం, నేను పెడతాను ఆజ్ఞల్ని, నేను చెప్పిన దాని ప్రకారం జడ్జ్ చేస్తాను. హూ ఆర్ యూ టు జడ్జ్? గాడ్ ఈజ్ వెరీ క్లియర్. సో ఈరోజు అదే పాపం రిపీట్ అవుతాం కనబడుతూనే ఉంటే, ఇక్కడ దేవుడు అయితే లా పెట్టాడు టు ఎక్స్పోజ్ సిన్, పాపాన్ని బయలుపరుస్తానికి నియమాన్ని పెట్టాడు. ఇక్కడ ఆజ్ఞల్ని పెట్టాడు. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూస్తే, కాబట్టి మనమును విశ్వాస మూలముగా నీతివంతులమని తీర్చబడినట్లుగా క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ఇక్కడ చూసినప్పుడు నీకు ధర్మశాస్త్రం ఎందుకు అనుగ్రహించబడిందంట? నిన్ను క్రీస్తు దగ్గరికి తీసుకొస్తానుకంట. అరే నీ పర్ఫార్మెన్స్ చాలదు, నీ అంతటా నువ్వు చేయలేవు, నీ అంతటా నువ్వు పాపం నుండి బయటికి రాలేవు,
నీ అంతటా నువ్వు పాపాన్ని ఆపలేవు, నీకు రక్షకుడు కావాలి. యూ నీడ్ ఎ సేవియర్ అనేది తెలియజేస్తానికి. అండ్ దట్ ఈస్ ద ట్రూత్. అండ్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ద లా విల్ షో యూ దట్ యూ నీడ్ ఎ సేవియర్, అండ్ దట్ సేవియర్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆ రక్షకుడు యేసుక్రీస్తు. దేవుడు వాక్యలో చూసినప్పుడు అండి, మోషేతో దేవుడు ధర్మశాస్త్రంని ఇస్తాము. సో మొజాక్ కవెనెంట్లో చూసినప్పుడు ఒక మార్క్ ఉంటుంది. నోవాహు దాంట్లో చూసినప్పుడు యు సీ ద రెయిన్బో, అబ్రాహాంకి సర్కమ్సిషన్. మోషే దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి తెలుసా? 10 ఆజ్ఞల పలక. దట్ ఈస్ ద కవెనెంట్. అందుకని 10 ఆజ్ఞల పలక చూసినప్పుడు 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తాం ఈజ్ ద కవెనెంట్ ఆఫ్ లా. ఇదిగో ఈ ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలు పాటించు, ఈ ఆజ్ఞలు పెట్టుకో, ఈ ఆజ్ఞలు భద్రంగా ఉంచు. మోషే ఏం చేశాడు? మొదటిసారి మనుషుల మీద ఉన్న కోపానికి పగలబడిచాడు. ఆయన పాపం ప్రతిసారి మనుషుల రియాక్షను ఆయనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. మొదటిసారి ఏం చేశాడు? పగలగొట్టేశాడు. రెండోసారి దేవుడు అన్నాడు నువ్వే చెక్కు. మొదటిసారి దేవుడు అంతటా దేవుడు చెక్కాడంట, ఆయన హస్తంతో చెక్కాడంట, ఆయన హస్తంతో రాశాడంట. రెండోసారి దేవుడు అంటే నువ్వు చెక్కు, నేను రాస్తాను. లేకపోతే నువ్వు చెక్కు, నువ్వు రాసుకొని చెప్పింది. యు సీ గాడ్ ఈస్ సెయింగ్ యూ టేక్ ఇట్ డౌన్, బట్ దెన్ ఇది నీకు మార్క్. దిస్ ఇస్ ఎ మార్క్. ఇది ఒక మార్క్ ఉంటుంది నీకు. ఎక్కడ తలలోంచి నీతో చేయబడిన ఇంత గొప్ప నిబంధనకి దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? వందనాలు ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ ద కవెనెంట్, థ్యాంక్ యూ ఫర్ ద కవెనెంట్. ఇక్కడ ఇంకా నిబంధనలు లేని వారైతే ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావు? నిబంధనలోకి రా, దేవుని తన నిబంధన చెయ్యి, దేవుని నిబంధనలో బ్రతుకు. నిన్ను కాపాడేది, నిన్ను బలపరిచేది. యూ నీడ్ టు హ్యావ్ దట్ మార్క్ ఆఫ్ బ్యాప్టిజం. యూ నీడ్ టు హ్యావ్ దట్ సైన్ ఆఫ్ బ్యాప్టిజం. ఏ గుమ్మం పైన అయితే గొర్రెపిల్ల రక్తం రాయబడిందో, ఎక్కడైతే మార్క్ కనబడిందో, మరణ తోట సంహారకుడు దాటిపోయేలాగా చూసుకున్నాడంట దేవుడు. ఈరోజు నీవు క్రీస్తుతో పాటు ముద్రించబడ్డావంటే, క్రీస్తుతో పాటు మరణించాను, క్రీస్తుతో పాటు లేచానన్న సాక్షిగా నువ్వు బాప్తిజం తీసుకున్న వ్యక్తి అయితే ఈరోజు దేవుడే నిన్ను కాపాడుతాడండి. దేవుడే నీ పక్షాన్ని నిలబడతాడు. గాడ్ ఇస్ ఫర్ యూ, గాడ్ ఇస్ ఆన్ యువర్ సైడ్, గాడ్ ఇస్ యువర్ రిడీమర్, గాడ్ ఇస్ యువర్ డెలివరర్, గాడ్ ఇస్ యువర్ బ్లెస్సర్. ఇంత గొప్ప, ఇంత గొప్ప, ఇంత గొప్ప నిబంధన దేవుడు నీకు జరిగించాడు కదా. ఏంటి నిర్లక్ష్యపరుస్తున్నావు? ఏంటి తునీకరిస్తున్నావు? ఇంకా దీనికి మించి ఏంటి వెతుకుతున్నావు? ఎటు వెతుకుతున్నావు? దీనికి మించిన నిబంధన లేదు, దీనికి మించిన దీవెన లేదు, దీనికి మించిన కార్యములు లేవు నీ జీవితంలో. ఈరోజు దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయాలంటే ఆ నిబంధనకు తగినట్టే కదా, ఆ నిబంధనకు ఆధారం చేసే కదా. ఉన్నావా నిబంధనలో? నిబంధన చేయబడ్డానంటున్నావా? చేయబడిన నీలో విధేయత ఉందా? సమర్పణ ఉందా? లోబడుతున్నావా? దేవుని మార్గంలో నడుస్తున్నావా? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? దేవునితో నిబంధన సాతానుతో నిబంధన అవ్వదండి. నువ్వు దేవునితో నిబంధన చేసావంటే అపవాదితో అన్నీ రద్దు చేయాలి. చెప్పండి, ఐ రినౌన్స్ ఎవ్రీ సోల్ టైస్ ఆఫ్ ది ఎనిమీ. అపవాది బలిపీఠంలో రద్దు చేస్తున్నాను, అపవాది సంబంధాలను రద్దు చేస్తున్నాను. నేను క్రీస్తుతో నిబంధన చేయబడుతున్నాను, నేను క్రీస్తుతో బ్రతుకుతాను, నేను క్రీస్తు సాక్షి అయి ఉంటాను, క్రీస్తు కొరకే నా జీవితము. తండ్రికి వందనాలు చెప్పు. నీ ప్రియ కుమారుడిని నా కొరకు పంపి, నీ ప్రియ కుమారుడిని బలిచి, నీ ప్రియ కుమారుడు రక్తముతో నాతో నిబంధన చేసావయ్యా, నీకు వందనాలయ్యా. ఈరోజు యేసు రక్తం నీ పక్షాన నిలబడి ఉంది. ద బ్లడ్ ఇస్ ఎనఫ్, ద కవెనెంట్ బ్లడ్ ఇస్ ఎనఫ్. నీతో నిబంధన చేయబడిన ఆ రక్తము చాలు. నీ ప్రతి పాపాన్ని కొట్టివేస్తుంది, ప్రతి శాపాన్ని కొట్టివేస్తుంది, ప్రతి అపవాది అధికారాన్ని కొట్టివేస్తుంది. తండ్రి బిడ్డగా, దేవుని బిడ్డగా, నిత్య జీవ వారసునిగా, ఫలించువానిగా చేయనది. దట్ బ్లడ్ ఈజ్ ఎనఫ్. చెప్పు, నీ రక్తము చాలయ్యా, నీ రక్తము చాలయ్యా, నీవు చేసిన నిబంధన చాలు ప్రభా. నీ నిబంధనలున్నాయ్యా, అన్ని వాగ్దానాలను గ్రహిస్తున్నానయ్యా, నేను పొందుకుంటాను, విశ్వాసం ద్వారా పొందుకుంటానయ్యా. నమ్ముతున్నాను. ఐఎమ్ ఫర్గివెన్, ఐఎమ్ రిస్టోర్డ్. ఇప్పటికే నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే జ్ఞాపకం చేసుకో. తెలిసి మరలా పాపం చేయొద్దు. అలా చేసినవైతే క్షమాపణ కోరు దేవుని దగ్గర. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనే ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నిబంధనల గురించి మాట్లాడుతూ అన్నింటికన్నా ఘనమైనది యేసు ద్వారంగా మాకు చేయబడిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాం.
దేవా, నీ నిబంధనలు మేము బ్రతకాలి ప్రభా. నీ సాక్షులుగా మేము ఉండాలయ్యా. నిబంధనలు ఉన్న వారిని అపవాది ముడతానికి వీల్లేదు కదా ప్రభా. ఏ శాపం వెళ్తానికి వీల్లేదు కదా ప్రభా. ఏ అపవాది పన్నాగాలు, తలంపులు, ఏ చేతబడి శక్తుల ప్రభావము, ఏ స్పెల్స్, ఏ శాపాలు మా మీద పనిచేయవు కదా ప్రభా. ఇదిగోనే ఈరోజు మేము ప్రకటిస్తున్నాం, మేము నిబంధన జనులమే. క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన మేము దేవా, ఇదిగోనే నీ సొత్తుమి తండ్రి. విడుదలతో మమ్మల్ని బ్రతికింపజేయి. ఇక్కడ ఎవరైనా అనారోగ్యంలో ఉంటే చూడు ప్రభు, ఒక్కసారి చూడయ్యా. ఇక్కడ ఏ దేహాల్లో అనారోగ్యం ఉందో చూడయ్యా. ఏ దేహంలో ఏ క్యాన్సర్, ఏ వ్యాధి, ఏ అనవసరమైన ఇబ్బందులు అయ్యా, కష్టములతో వేధించబడుతున్నారు చూడు ప్రభా. ఇదిగో ప్రభా, బలహీనపరచు ఆత్మ ద్వారా బలహీనపరచబడే వారు ఇక్కడ ఉంటే ఈ క్షణమే యేసు నామములో, యేసు రక్తము ద్వారముగా ఇప్పుడే స్వస్థత కలుగుడుగా అక్కడ ప్రకటిస్తున్నాము. ప్రతి బలహీనపరచు ఆత్మల్ని నజరడని యేసు నామములో ఇప్పుడే బయటికి పోవాలని ఆజ్ఞాపిస్తున్నాము. ఇప్పుడే భారతంలో వేడుకుంటాను ప్రభువా. స్వస్థత దయచేయి, విడుదల దయచేయి, ఆరోగ్యము దయచేయి. ఇదిగో ఇప్పుడే నీ పునరుద్ధానపు శక్తి ద్వారంగా ప్రతి దేహంని బలపరచమని వేడుకుంటాడు ప్రభువా. నీ రక్తము మా తల నడి నెత్తు నుండి అరిపాదం వరకు ప్రోక్షించు మమ్మల్ని శుద్ధీకరించాయా. ప్రతి అపవాది అధికారం మా పైన కోల్పోయిందని ప్రకటిస్తున్నాం. ప్రతి శాపము కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం. మేము దేవుని నీతిగా, మేము క్రీస్తు నీతిగా, నీతిమంతులుగా, విశ్వాసపరులుగా, ధైర్యముతో, శక్తితో బ్రతుకుతామని ప్రకటిస్తున్నాము. ప్రభు ఇదిగోనయ్యా, ప్రతి జీవితంలో సఫలత దయచేయి, ప్రతి జీవితంలో ఆశీర్వాదం దయచేయి, ప్రతి జీవితంలో మేలు జరిగించు, ప్రతి జీవితాన్ని ఆదుకో ప్రభా. ఈరోజు ప్రభా విత్తిన వాక్యాన్ని ముద్రించు. మేము నిబంధనలు నామని జ్ఞాపకం చేసుకుంటాం. నిబంధన జనులుగా జీవించే కృపను దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దైవం నీ